హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తానమ్మా? ఉప్మా చేస్తాను. సేమ్యాలు, రవ్వ ఉప్మాకు సంబంధించి చూడండి. ఇదో నేను చెప్తాను. ఆనియన్స్, అదే ఎర్రగడ్డలు, పచ్చశనగపప్పు, జీడిపప్పు, ఒట్టిమిరపకాయలు, తిరవాత గింజలు, టమోటా పండు, వట్టి కరివేపాకు వేసాము. ఈ విధంగా రవ్వ సేమియాలు కలిపి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ ఉప్మా వేస్తుంది. ఏ విధంగా చేస్తుందో చూద్దాము. ఆయిల్ వేసుకో. చిమ్నీ ఆన్ చేశాను పైన. ఆయిల్ ఎంత వస్తుందో చూడండి. ఉప్మాకి ఎక్కువ ఆయిల్ వేస్తుంది మా అమ్మ. ఎందుకంటే ఉప్మా బాగా రుచిగా రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలంటుంది. ఉప్మాకి కానీ చిత్రాన్నానికి కానీ. సరిపోదు అనుకుంటామా నూనె? తక్కువ వేసినావు. ఎన్ని వేయగద్దు, ఎన్ని అది ఏం లేదులే. నిన్ను అవన్నీ వేగాల కదా. ఇప్పుడు ఫస్ట్ నూనె కాగుతుంది. ఫస్ట్ తిరువాత గింజలు వేస్తుంది ఫ్రెండ్. చేత్తో పోస్తుంది. చేత్తో వేసేసి ఏం కాదు. చూడండి. తిరువాత గింజలతో పాటు అన్నీ వేసేస్తాను ఒకటేసారి. వేగుతాయిలోని అన్నీ వేసేస్తుంది. తిరువాత గింజలతో పాటు జీడిపప్పు వేస్తుంది, టమోటా పండు, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ, తిరువాత గింజలు అన్నీ వేసేస్తుంది. ఒకటేసారి వేసింది. వేగుతాయిలేని. ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కావాలని దాంట్లో మళ్ళా ఉప్పు కూడా వేస్తుంది. తర్వాత ఇది కూడా వేయించుతుంది దాంట్లోనే. ఒక గ్లాసు రవ్వ అండి. ఏదో ఈ ఒక గ్లాస్తోనే కదా రవ్వ. దీనికి 2 గ్లాసులు నీళ్ళు వేస్తుంది. ఈ గ్లాస్ తీసుకునింది. ఈ గ్లాసు రవ్వకు 2 గ్లాసులు నీళ్ళు. బాగా వేయించుతుంది దూరగా ఉప్మా రుచిగా రావడానికి. ఏమో ఉప్మా కానీ, కలర్ రైస్ కానీ, చిత్రాన్నం కానీ, ఒట్టొట్టి సేమ్యాలు కానీ, కొన్ని వంటలు ఈమె బాగా ఎక్స్పర్ట్. బాగా చేస్తుంది. వయసులో ఉండగా బాగా చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. 70 ఏళ్ళు వచ్చినాయి. ఆమె ఆడికి ఏదో చేసిన కాడికి చేస్తూ ఉంటుంది. ఈమె చేస్తే ఎవరింట్లకైనా ఎవరమ్మ చేస్తే వాళ్ళకి బాగుంటుంది కదండి. ఎంతైనా కానీ, ఎంత భార్య వచ్చినా ఎవరైనా కానీ తల్లి చేసిన వంట అనేటువంటిది అది ఎందుకో మెచ్చుకుంటారు. అది టేస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు నుంచి తినేది తల్లిదే కాబట్టి వంట ఈ విధంగా తల్లి వంటనే నచ్చుతుంది భార్య వంట కాడికి. ఏమన్నా కొంతమంది భార్యను పొగడాలని ఆ విధంగా చెప్తే నేను చెప్పలేను. కానీ ఎవరి అమ్మ చిత్రాన్నం చేసినా, కొన్ని వంటలు చేసినా, మా అమ్మ చేసినట్లు నేను చేయలేనండి అని అలా అంటూ ఉంటారు. అది ఖచ్చితమే. అదే ఎవరి తల్లి చేసిన వంట వాళ్ళకు బాగుంటుందండి అని అంటున్నాను నేను కూడా. చాలామంది ఈ మాట నేను మీతో ఒక మాట అంటున్నాను. నిజంగా అయితే కనుక నేను కరెక్టా కాదా అనేది ఆలోచించుకున్నప్పుడు కూడా ఆ చిత్రాన్నం చేసినప్పుడు కానీ, ఏదన్నా ఇట్లా ఉప్మా కానీ చేసినప్పుడు, కలర్ రైస్ చేసినప్పుడు కానీ చేస్తే కనుక ఆ విధంగానే మనం అనుకున్నట్లుగానే ఉంటుంది టేస్ట్ అన్నీ కూడా బాగా. కానీ ఇప్పుడు వయసు అయింది కాబట్టి చెప్పలేము. కొన్ని అప్పుడు తిన్నా మతికి ఉంటుందో లేదో. వీళ్ళకి మతిమరుపు వయసు అయ్యే కొద్దీ మతిమరుపు వస్తుంది కదా ఫ్రెండ్. కాబట్టి ఎవరికైనా కొంచెము మతిమరుపు వచ్చినప్పుడు
ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది వంటలో కూడా, ఉప్పు కారాల కాడ కొంచెం. అప్పుడులాగే లేదే అని కొట్లాడకూడదు, మనం సర్దుకొని పోవాలా అంతే. మనం ఏం చేసేదిలే. ఆ, రొంచేపు ఉండు, నేను వీడియో తీసుకుంటానా. రొంచేపు ఉండు. ఉప్మా కానీ నీకు వేరేది చెప్పాలలే మళ్ళీ. రవ్వ. ఇంకా ఇదంతా పొంగు పట్టాలా. అది ఉడికేప్పుడు ఇది వేయాలి. అవును, పొంగు పట్టాలండి. అది బాగా పొంగు పడితే ఉప్మా రెడీ అయిపోతుంది. ఎంతసేపు పడుతుందిలే పొంగు. ఈ రోజుల్లో ఉప్మా రాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరులేండి, అందరికి వస్తుంది ఉప్మా. కానీ ఒక్కొక్కరు చేసే విధానం అట్లుంటుంది. అది బాగా పొంగు రావాలండి. పొంగు వస్తేనే చాలామందికి ఫ్రెండ్స్ ఉప్మా అంటే ఇష్టపడరు. ఎందుకంటే పూరి, దోశ, ఇడ్లీ, వడ అలాంటివి ఇష్టపడతారు. కానీ ఈ ఉప్మా అనేది, పొంగల్ అనేది అస్సలు ఎందుకో ఇష్టపడరు ఫ్రెండ్స్. మనం చేసుకునే విధంగా చేసుకుంటే దాంట్లోకి పప్పుల పొడి కానీ, నిమ్మకాయ ఊరగాయ కానీ, మామిడికాయ ఊరగాయ కానీ, లేదంటే కొంతమందికి పల్లీలు పప్పులు వేసి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డ వేసి చట్నీ వేసుకుంటారు. అదైనా బాగుంటుంది ఉప్మాలోకి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. వట్టి ఉప్మా తినేవాళ్ళు, చక్కెర వేసుకొని తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ కొంతమందికి ఉప్మా అంటేనే గిట్టదనమాట. ఉప్మా అంటే అబ్బా ఏం తింటావులే కాంక్రీట్ అంటారు. ఒకవేళ తిన్నా కూడా ఆకలి కాల మధ్యాహ్నానికి అంటారు. అంత ఏం ఉండదండి, నైస్గా తినాలి. ఒక చిన్న బౌల్స్తో తీసుకుంటే ఉప్మా షుగర్కి మంచిది, ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే అన్నీ తినాలి ఈ శరీరం. మనము ఉప్మా తినము, రోజు పూరీ తిన్నామనుకో, ఉర్లగడ్డ కుర్మా, పూరీలు ఇట్లాంటివన్నీ, అవి కూడా మంచిది కాదండి. ఉప్మా తినాలి డైలీ, ఒక్కొక్క టిఫిన్. మేమైతే కనుక మామూలుగా అయితే అప్పుడు ఒకరోజు ఫస్ట్ సోమవారం అయితే ఇడ్లీ వడ పెట్టుకొని ఉన్నాం. మళ్ళీ మంగళవారం అయితే ఉగ్గాని పెట్టుకొని ఉన్నాం. ఉగ్గాని అంటే బొరుగులు, బజ్జీలు. అదే బుధవారం అయితే మళ్ళీ దోశ పెట్టుకొని ఉన్నాం. మళ్ళీ బేస్తవారం అయితే పొంగల్ పెట్టుకొని ఉన్నాం. శుక్రవారం అయితే పూరి కుర్మా పెట్టుకొని ఉన్నాం. శనివారం అయితే అది మ్యాగీ కానీ లేదా సేమియా ఉప్మా కానీ చేసుకుంటాంటిమి. మళ్ళీ ఆదివారం వచ్చేకల్లా పెసరట్టు వేసుకుంటాన్నాం. ఇట్లా 7 days పెట్టుకొని ఉన్నామండి. ఫస్ట్లో అయితే కనుక మేము 7 daysకు 7 టిఫిన్స్ అని పెట్టుకొని ఉన్నాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిప్ కావాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు ఆరోగ్య విషయాలలో ఈరోజు ఇది వద్దులే మళ్ళీ వేసుకోవచ్చు, అలా టైము మనము చేసుకోవాల్సి వస్తుంటుంది. ఆ విధంగా చెప్పలేం, అనుకున్నట్లు ఒత్తురు మెను పాటించలేం. మెను అనేది మన హాస్టల్ కాదు కదా మంది. హాస్టల్ అయితే హాస్టల్ ప్రకారం మెను పాటించాల్సి వస్తుంటుంది. మన ఇళ్ళల్లో కాబట్టి మనం ఏం కావాలనుకున్నా కూడా అప్పుడప్పుడు చేసేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు అందువల్లనే సేమియా, గోధుమ రవ్వ 2 కలిపి ఉప్మా వేస్తున్నాం అంతే. ఓమా ఉడికిందిరా, ఇంకా ఉడుకుతుంది. ఇంకా వచ్చి ఆమె అదంతా పోసి ఉప్మాను కలియబెడుతుంది. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే తిరవాతలో ఈ గోధుమ రవ్వ సేమియాలను కూడా వేయించి చేస్తారు, తర్వాత నీళ్ళు పోస్తారు. అది కూడా బాగుంటుంది. ఉప్మా చేసే పద్ధతులు చాలా 2-3 రకాలలో ఉన్నాయి. మేమైతే ఎసురు కాగిన తర్వాతనే ఈ విధంగా వేస్తాం ఫ్రెండ్స్, అంతే. ఎసురు కాగాల, ఎసురు కాగినాక వేస్తాము. కొంతమంది ఇప్పుడు మనము తిరవాత గింజలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి అన్నీ వేస్తాం కదా, నూనెలో వేస్తున్నప్పుడే ఏం చేస్తామంటే ఈ ఉప్మా రవ్వను కూడా వేయించి తర్వాత నీళ్లు పోసుకుంటారు. ఎసురు అట్లా పోసుకొని కలియబెట్టుకొని చేసుకుంటారు.
చాలా పొడి పొడిగా అట్లయినా అవుతుంది ఉప్మా. పొడి పొడిగా అయినా కావచ్చు, కొంచెము ఉప్మా అంటే పొంగలి అంటే కొంచెము లిక్విడ్ టైప్లో ఉంటేనే బాగుంటుందని కొంతమంది సజెషన్స్ చెప్తుంటారు. నేనైతే పొడి పొడిగానే ఇష్టపడతాను. ఒక్కొక్కసారి దానిని బట్టి కొంచెం బాగా డైజెషన్ కావాలా అనుకుంటే బాగా కొంచెము అట్లా లూజుగా కూడా చేసుకొని తింటాం ఫ్రెండ్స్. మేము చట్నీ లెక్క కానీ అది బాగానే ఉంటుంది. పొడి పొడిగా వేసుకునేప్పుడు పప్పుల పొడి కానీ మామిడికాయ నిమ్మకాయ ఊరగాయతో కూడా బాగా తినచ్చు. ఉప్మా బాగుంటుందండి. ఉప్మా ఇది గజరాజ రవ్వ అని మేము ఇక్కడ గజరాజ రవ్వనే వాడతాము. కొంతమంది గజరాజ రవ్వ వాడరు, లూజ్ కూడా తెచ్చుకుంటారు. దానిలో చెక్క పురుగులు అని వస్తుంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మాకు ఇష్టం ఉండదు. మేము ఎప్పుడైనా కానీ గజరాజ రవ్వనే వాడతాము. ఎందుకంటే ఇది బాగుంటుంది. కేసరి బాతుకు బాగుంటుంది, ఉప్మాకు బాగుంటుంది. ఎన్నో విధాలుగా దీన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. దీంట్లో ఒక్క పురుగు అనేటువంటిది కూడా ఉండదు. అందువల్ల మేము ఈ రవ్వనే వాడతాము. కేజీ 55 రూపాయలు అట్లుంటుంది. మా తమ్ముడి వాళ్ళకు విజయవాడలో అయితే కనుక ఈ రవ్వ దొరకదండి. మేము ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటాము. ఇంకా కొంచెం సేపు మగ్గాలంట. మగ్గితే గనక ఉప్మా కొంచెం బాగుంటుందన్నమాట. లాస్ట్లో మనం అన్నం గెంజి ఉంచిన తర్వాత ఏ విధంగా మగ్గబెడతామో ఇది ఉప్మానంతా కలియబెట్టిన తర్వాత జస్ట్ అట్లా 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ అలా పెడితే ఉప్మా అనేటువంటిది బాగా ఆ నీటి శాతాన్ని అంతా పీల్చుకొని కొంచెం బాగుంటుందన్నమాట. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా. మీరేంది ఉప్మాను గురించి ఈ విధంగా చెప్తున్నారు, మాకు తెలియదా మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ కొంతమంది ఇళ్ళల్లో ఉప్మాలు చేస్తే వాళ్ళకే ఇష్టం ఉండదు తినడానికి. కానీ మా ఇంట్లో ఆ విధంగా కాదండి. ఈ విధంగా ఉప్మా చేసుకోండి. మీరు ఉప్మానే కావాలా అనుకుంటారు. వీక్లో 2 అన్నా 2 రోజులన్నా ఉప్మా తినాలా అనుకుంటారు. మీరు ఉప్మా ఫ్యామిలీనేమో, ప్లేట్లు ఉప్మా తినేవాళ్ళేమో నన్ను అనుకోవచ్చు మీరు. అట్లేం లేదు. మేము లైట్గా తింటాం, ఎక్కువ తినాం. ఏదైనా కానీ లిమిట్గా తింటామండి మేము. ఇంతింత ప్లేట్లు తినాం. బాగుంటుంది ఉప్మా. మగ్గుతూ ఉంది. మగ్గాలి అట్లా. ఉప్మా మగ్గితే కొంచెం టేస్ట్ వస్తుంది. వేడి ఉప్మా, పప్పుల పొడి, పుట్నాలు, కొబ్బరి, ఒట్టిమిరపకాయలు, తెల్లవాయి, ఉప్పు వేసి దంచుకుంటే అద్దుకొని తినడానికి బాగుంటుంది. పూర్వకాలం పెళ్ళిళ్ళల్లో అదే పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. మా చిన్నతనంలో మేము పల్లెటూర్లకు పెళ్ళిళ్ళకి వెళ్తే ఉప్మా, పప్పుల పొడి వేస్తారు, లేదంటే ఊరగాయ వేస్తారు, మామిడికాయ ఊరగాయ, అంతే. ఇంకా అదే పాటు మీకు తెలుసా ఒక విషయం ఫ్రెండ్స్, మాది ఆర్లగడ్డ తిట్టండి, గుడిపాడు దూరు కదా. అక్కడ బొరుగులు ఉప్మా కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారు. బొరుగులు పెళ్ళిళ్ళల్లో పొద్దున్నే ముహూర్తానికే బొరుగులు దోస్తారు. బొరుగులు పప్పుల పొడి పెడతారు. అంటే బ్యాలెన్స్ కోసం పప్పుల పొడి పెట్టేది. ఎందుకంటే కలుపుకొని తినడానికి ఇంకా కొంచెం కారం తినేవాళ్ళు కొంచెం కలుపుకుంటారనమాట. ఎక్కడైనా మీరు విన్నారా ఈ విధంగా పెళ్ళిళ్ళల్లో ముహూర్తానికి ముందు పొద్దునపూట టిఫిన్ సెక్షన్ ఉన్నప్పుడు బొరుగులు చేసి ఎవరు పెడతారండి? ఈ రోజుల్లో ఇడ్లీలు, దోశలు, పూరీలు, ఉప్మా, పొంగలి, వడ, స్వీట్, హల్వా ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఆ రోజుల్లో అయితే ఉప్మానే పెట్టేవాళ్ళు, లేదంటే ఇది అదే బొరుగుల ఉప్మా తయారు, అదే ఉగ్గాని పెట్టేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో బజ్జీలు కూడా పెట్టారు అసలు. ఒట్టి అదే ఏది బొరుగులు తడిపి తర్వాత పెట్టి అది పెట్టేసి పప్పుల పొడి వేసి పెట్టేవాళ్ళు, అంతే. దాని గురించి ఇంకా మనము చెప్పాల్సిన అవసరమే లేదు. అదే తినేవాళ్ళు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నానికి కొంతమంది యాటలు కోసుకునేవాళ్ళు, యాటలు కోసి తిరువాతన్నాలు చేసి పెట్టేవాళ్ళు. ఇంకా కొంతమంది చిత్రాన్నము, లడ్డు ఇలా ఉంటాయి కదా రకరకాలు, అలాంటివన్నీ పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. అదో ఫ్రెండ్స్ బాగా అయిపోయింది ఉప్మా. చూడండి
బాగుంటుంది ఫ్రెండ్స్. తినండి మీరు కూడా చేసుకొని ఈ విధంగా. బాయ్ ఫ్రెండ్, ఉంటాను. మీరు ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. బాయ్.